బ్యాక్ టు మై ఛానల్ వీకే రుచులు మీన్స్ వెంకటరెడ్డి అండ్ కల్పన. నేను ఈరోజైతే 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను మా అమ్మాయితోని. అయితే దానికోసం అయితే నేను తులసి మాల అలాగే పూలతోనే ఒకటి మాల చేసుకుందామని ఇవన్నీ తీసుకొచ్చాను. ఇదేందో వీడియో అయితే స్ట్రక్ అయింది, పర్లేదు ఒకసారి చూద్దామని పెట్టాను. కాకపోతే స్ట్రక్ అయింది. నేను పెట్టేటప్పుడు బాగానే ఉంది, తర్వాత స్ట్రక్ అయింది. ఏం లేదండి, తులసి మాలలు తీసుకొని నేనైతే మాలలాగానైతే కట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామిది పూజ చేసుకుందామని అనుకున్నాను 7 శనివారాలు. అలాగైతే ఇలా మాల అయితే ప్రిపేర్ చేసుకున్నాక చిన్న క్లిప్ తీసుకున్నాను. దానికోసం అయితే యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని చేసుకున్నాను. ఫస్ట్ డే వ్రతం అయితే చాలా సింపుల్గా బాగా జరిగింది, కానీ ఆ పూజ చేస్తుంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. వెంకటేశ్వర స్వామి పూజ అంటే చాలా బాగుంది. వినడమే కానీ నేను కూడా లైవ్గా చూసినాక అర్థమైంది. వింటే తెలియదు, మనం చేసుకుంటే మనకి ఎలా ఉంటుంది అనేది మనకే తెలుస్తుంది. నేనైతే ఇంకోటి వెంకటేశ్వర స్వామి ఫస్ట్ వీక్, అది సెకండ్ వీక్, ఇది 2వ వారము మా అమ్మాయి చేస్తుంది. అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా బాగా అనిపించింది. మనసు అయితే ప్రశాంతంగా ఉంది. మనం అనుకున్న కోరికలు నెరవేరాయి అనేది తర్వాత సంగతి. ఫస్ట్ మనకి పూజ చేసినప్పుడు ఎంత బాగా అనిపించింది. అది వెంకటేశ్వర స్వామిని ఆయన అయితే మన కోరికలు అయితే నెరవేరుస్తాడు. అది ఇప్పుడు తర్వాత అనేది తర్వాత సంగతి. మనం పూజ చేసుకోవాలి. మన కోరికలు అనేది స్వామివారికి తెలుస్తుంది. మనం ఏం కావాలి ఏం వద్దనేది స్వామివారికి తెలుసు. ఆయన ఎప్పుడు మనకి అనుగ్రహం ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా అది మ్యాండేటరీ. మన తృప్తి కోసం చేయడమే. కాకపోతే ఆ స్వామికి ఏది ఎప్పుడు ఇవ్వాలనేది తెలుసు. అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఈవినింగ్ కూడా నేను పొద్దున నైవేద్యం ఒకటి మిస్ అయింది. ఏంటంటే నల్ల నువ్వులు అంటే స్వామివారికి చాలా ఇష్టం, అది మిస్ అయింది. సాయంత్రము చేశాను. అలాగే గ్రేప్స్ పెట్టాను. అన్ని బ్లాక్ అయితే చాలా ఇష్టం అంట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా ఉంటుంది ఈ పూజ చేసుకోవడం. ఎందుకంటే మనము అనుకొని చెయ్యాలి, ఇంత ప్రాసెస్ ఉంటుంది అంత ప్రాసెస్ ఉంటుందని మనం అనుకుంటాము. కాకపోతే ఆ స్వామివారి పూజ స్టార్ట్ చేసినాక మనం ఎంత ప్రాసెస్ ఉన్నా చేయగలుగుతాము. ఎంత ప్రాసెస్ ఏమి ఉండదండి. సింపుల్గా మనం ఫ్రూట్స్, కొంచెం నైవేద్యం, ప్రసాదం ఏమన్నా మన ఇష్టం. అంటే మనకి ఎంత ఓపిక ఉంటే అంత స్వామివారి ఇది పెట్టు అది పెట్టు అని ఏమీ మనల్ని అడగడు. మన మనస్తృప్తి కోసమే మనం చేసుకోవడం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.